అందరికీ నమస్కారం. జనవరి 21 తేదీన బుధవారం నాడు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందామండి. మరి ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ రోజున చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా ఈ రోజున మీకు కొంతమంది వ్యక్తులతో మీకు ఉన్నటువంటి బంధం అనేది పూర్తిగా అంటే వారితో ఉన్నటువంటి బంధం అనేది ముగిసిపోబోతుంది. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు? అలాగే మీకు కీడు తలపెట్టేటటువంటి బంధమా, లేదంటే మీకు బాగా దగ్గరైనటువంటి ఏదైనా బంధాన్ని మీరు కోల్పోబోతున్నారా? అలాగే ఈ రోజున మీకు మీ జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, ఇటువంటివన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా గమనించినట్లయితేనండి, వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క మైండ్ సెట్ కానీ, మీ మొండి పట్టుదల, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకి ఏంటంటే మీరు నచ్చకపోవచ్చు. అంటే కొంతమందికి మీ బిహేవియర్ కానీ, లేదంటే మీ మాట తీరు కానీ, లేదంటే మీరు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క మాట కానీ కొంతమంది హేట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే మీరు కరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడం, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే నలుగురిలో కూడా చిన్న చూపు చూడటం, ఇటువంటివి ఎక్కువగా చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అంటే మీకు బాగా దగ్గరవుతున్నట్టుగా వారు నటించడం, అలాగే మీ వెనుకాల వారు గోతులు తవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ మీతో మాత్రం రిలేషన్‌షిప్ మాత్రం చాలా అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు. అంటే మీరేం చేసినా కూడా ఆహా! ఓహో! అని చెప్పి మీ ముందు మాట్లాడతారు. కానీ మీ వెనక మాత్రం మీకు తెలియకుండా గోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడా కూడా మీ యొక్క క్యారెక్టర్‌ను అంటే మీ మాట తీరును కానీ, మీరు చేసేటటువంటి పనిని కానీ ఎక్కడా కూడా అంటే ఎవరి దగ్గర కూడా తల వంచరనమాట. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారండి. ఏ పనిలోనైనా కానీ చాలా చక్కని నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనైనా కానీ అది తప్పకుండా మీరు శాయశక్తులా మీ వంతుగా ప్రయత్నిస్తారు. అయితే మీరు ఎంత వారికైనా కానీ అంటే మీకంటే కూడా ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను నిలదీయడంలో మీరు ముందుంటారు. అయితే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గర ఉన్నటువంటి కొన్ని బంధాలను మీరు దూరం చేసుకున్నవారవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన ఈ రోజున జాగ్రత్తగా ఉండేలాగా చేసుకోండి. ఇక అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా ఈ రోజున మీకు మంచి గుర్తింపునైతే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా ఈ రోజున మీరు జయించబోతున్నారనే చెప్పుకోవాలండి. మీరు పనిచేసేటటువంటి రంగంలో మీరు అంకిత భావంతో ఈ రోజున మీరు పని చేయబోవడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతారు. అలాగే మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి లభిస్తుంది. ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా వీరికి చాలా అధికంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా వీరికి ఉంటుంది. అయితే వీరికి కొన్ని సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు ఈ రోజున కనిపించబోతున్నాయి. కష్టపడి పనిచేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ రోజున మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటటువంటి ప్రమాదం అనేది ఈ రోజున చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజున కొన్ని అంటే కొంతమంది బంధాలతో మీకున్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటటువంటి సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఇంతకీ ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వలన ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుందనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని అయితే తప్పకుండా తీసుకునే తీరాలి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరిగా ఉండాలండి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి అనేది తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలో నిద్ర అయితే నిద్ర, మీకు కాస్త
నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా ఎవరితోనైనా స్నేహితులతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు: వ్యాయామం చేయండి, యోగా చేసుకోండి, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా అటువంటి ఆలోచనలు వస్తే, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు వస్తే మీరు ఎక్కువగా మీ పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. భగవంతుడి వైపు మీ మనసు అనేది మళ్లించారనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా ఈ రోజున మీకు మెరుగైనటువంటి ఫలితాలు అయితే ఈరోజు మీరు చూస్తారండి. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఈ రోజున మీకు వెతుక్కుంటూ వస్తాయి. ఇక ఈ రాశి వారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా ఈ రోజున సాధించబోతున్నారు. అంటే కొత్త అవకాశాలు అనేవి ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి పనుల్లో మీరు ఈ రోజున తిరిగి మరలా ఉత్సాహంగా ఆ పని చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో ఏదో ఒక సక్సెస్ని అయితే ఈ రోజున మార్పును చూస్తారు. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, అంటే మంచి సంబంధాలను ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు, ఇలా వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలను కూడా ఏంటంటే ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ ఉంటారు. అలాగే అందరినీ కూడా కాపాడుకుంటూ, అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు వహించండి. కొంచెం మంచి సమయం కోసం అనేది వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటటువంటి సందర్భాలను మాత్రం అస్సలు వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే మీరు అస్సలు చేయకండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టినటువంటి వారు అవుతారు. కాబట్టి ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి తలెత్తబోతున్నాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, అంటే ఇరు కుటుంబాల సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది ఈరోజు మీకు ఆశించిన ఫలితంగా రాకపోవచ్చు, అంతగా రాదు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒకరు గొడవ చేసుకోవడం, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, ఇటువంటివి జరుగుతాయి. దానివల్ల తెగదెంపులు చేసుకునేదానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు మంచి మిత్రులు, అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే ఈ రోజున మీరు పనిచేసే చోట, అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనైనా కానీ ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చెయ్యమ్మా అని చెప్పి ఎవరైనా ఒకరికి సలహాలు ఇస్తే అవి మనకి ఇస్తుంటారు కదా సాధారణంగా. అలాంటి సలహాలు మీరు పక్కన పెట్టకండి. వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా మంచి అనుకూలమైనటువంటి పనుల్లో విజయం సాధించే విధంగా కనిపిస్తుంది. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవత రంగం, అలాగే కళాత్మక రంగం, ఇలాంటివన్నీ కూడా ఈ రోజున వీరికి బాగా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నా కానీ వారికి కూడా కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు. నిజాయితీ పరులండి మీరు. ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ, లేదంటే ఎవరైనా అబద్ధాలు ఆడినా, మోసం చేసినా కానీ ఆ యొక్క డబ్బును కూడా మీరు తీసుకోరనమాట. యువతల కష్టం మనకెందుకని చెప్పి మన కష్టాన్ని మనమే ఉపయోగించుకోవాలనేటటువంటి మంచి ఆలోచనతో ఉంటారు. అయితే మిమ్మల్ని పడగొట్టాలని చెప్పి చూస్తున్న వారిని భగవంతుడు పడగొట్టబోతున్నాడు. మీకు ఈ రోజున శత్రునాశనం మీరు కళ్ళారా చూస్తారండి. మీ యొక్క శత్రువులను భగవంతుడు తప్పకుండా ఏదో ఒక విధంగా వారికి బుద్ధి వచ్చే విధంగా చేస్తాడు. తిరిగి మరలా వారు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు కూడా వేడుకుంటారు. అయితే మీకు మానసికంగా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయాల్లో ఈ రోజున ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రంగాలకు సంబంధించిన వారికి, ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలు, చాలా రోజుల నుండి మీకు ఆశించినటువంటి ఫలితాలు లేక నిరాశలో ఉన్నటువంటి వారికి, ఈ రాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా మీరు చేసేటటువంటి పనుల్లో అయితే తప్పక కలుగుతాయి.
అలాగే ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవతారాధన చేయాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ పర్వాలేదండి, మీకు దగ్గరలో ఉంటే ఓకే, లేదంటే ఇంట్లోనే చక్కగా దీపారాధన చేసుకోండి. బయటకు వెళ్ళే ముందు సింధూరం ధరించండి. అలాగే ఈ రోజున దుర్గాదేవి పూజ విశేషంగా మీకు ఎంతో బలాన్ని అలాగే ధైర్యాన్ని అందిస్తుంది. కాబట్టి దుర్గాదేవికి ఈ రోజున తప్పకుండా ఒక బెల్లం ముక్క కానీ, బెల్లంతో చేసినటువంటి పాయసం కానీ, లేదంటే బెల్లం పానకం కానీ అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. అలాగే ఇంట్లో అమ్మవారి యొక్క నామం పెద్దగా ఇంట్లో ప్రతిధ్వనించేలా టీవీలో కానీ, లేదంటే ఫోన్లో కానీ చక్కగా దుర్గాదేవి యొక్క నామాలను అలాగే అష్టోత్తర శతనామాలని పెట్టి ఇంట్లో ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా పరారయ్యేలాగా చూసుకోండి. ఇక మీ జీవిత భాగస్వామితోనూ అలాగే మీ ప్రేమికుడో ప్రేమికురాల పట్ల ఏర్పడేటటువంటి ఆ యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం అంటే వాటి నుండి బయటపడటానికి ప్రయత్నించండి. మీ బంధాన్ని కోల్పోకుండా తగు జాగ్రత్తలు పాటించండి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం.